కానీ ఇంత బాగా సక్సెస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎందుకు జాయిన్ అవ్వరు సార్ ఈ ఫీల్డ్ లో? చాలా మంచి ప్రశ్న. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక మంకీ ఉంది అనుకోండి, ఓకేనా, మంకీ ముందు ఒక బనానా పెట్టారు, ఒక 500 నోట్ పెట్టారు అక్కడ. అదేం చూస్ చేస్తుంది? అది పాపన తెలియదు 500 ఇన్ని బనానాలు వస్తాయి అవునా కదా. దానికి ఏం కనిపిస్తుంది? బనానా కనిపిస్తుంది. అటనే పిక్ చేయొచ్చు, తినొచ్చు అనేది. సేమ్ థింగ్ ఈ బిజినెస్ లో అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక బిగినర్ ఉన్నాడు సార్, అతని ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలంటే అతనికి ఏమేమి స్టెప్స్ కావాలి అంటే, ఫస్ట్ మైండ్ లో ఏమేమి ఉండాలి అతనికి? ఓకేనా, వేరే ఏ పనికి పోయినా ఓకేనా, స్పెషల్లీ జాబ్ తీసుకుంటే అక్కడ కొన్ని మినిమం క్రైటీరియా ఉంటాయి. ఏంటంటే ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి. వెస్టీజ్ బిజినెస్ చూసినప్పుడు ఓకేనా, దీంట్లో ఇవి ఏది అక్కర్లా. ఓకేనా, మీ ఏజ్ ఏంటి, అబో కావాల్సిన రెండు క్వాలిఫికేషన్స్ ఏంటంటే 18 years అబోవ్ ఉండాలా, మీ శ్వాస ఆడుతూ ఉండాలా, బతికి ఉండాలి. ఓకేనా, ఆ రెండు ఉంటే చాలు అవునా కదా. మీ చదువు ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఇన్కమ్ ఏంటి, మీరు పొట్టిగున్నారా, గట్టిగున్నారా, తెల్లగున్నారా, అవన్నీ ఏం చూడబడవు. ఒకటే కావాల్సింది ఏంటంటే ఆ రెండుతో పాటు నేను ఎదగాలి, ఏదైనా సాధించాలని తపన ఉన్న ఎవరైనా నేను సక్సెస్ కావచ్చు. అది లేకుండా మాత్రం. వెల్కమ్ టు అచీవర్స్ పాడ్కాస్ట్ తెలుగు. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే బిజినెస్ మోడల్ మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్. హియర్ వి లర్న్ అబౌట్ హౌ టు మేక్ connections and how to generate money, and also how to make our success route in this field. For this topic we have Mr. Satyanarayana Kulkarni garu. He is a double universal crown director of Prestige company. So please welcome sir to our podcast. Hello sir. హాయ్. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి, చాలా బాగున్నాం. మీ బిజీ షెడ్యూల్ నుంచి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అట్ ద సేమ్ టైం మీకు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే మా ఇక్కడ పిలిచినందుకు. శ్రోతలందరూ కూడా నమస్కారం. ఓకే, ఈరోజు ఒక మంచి పని మొదలు పెట్టారు మీరు. ఓకే, దాంట్లో మా వంతు సహకారం మీకు ఇస్తున్నాం. ఓకే, వెరీ నైస్ టు మీట్ యూ. మెయిన్ టాపిక్లో ఎంటర్ అవ్వక ముందు మీ గురించి అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు సత్యనారాయణ కుల్కర్ణి. నేను కెరీర్ని యాజ్ ఏ ఇంజనీర్గా మొదలు పెట్టాను. ఇప్పుడు నేను బిజినెస్ అండ్ మోటివేషనల్ లీడర్ని. నేను చాలా మందికి హెల్ప్ చేస్తుంటాను. ఓకేనా, ఏంటంటే వాళ్ళ యొక్క హెల్దీ వెల్దీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి. ఎవరైతే నాకు నమ్ముతారో, వెస్టీజ్ని తర్వాత విన్నింగ్ టీం నమ్మి మాతో పాటు కలిసి ఉంటారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి మేము సపోర్ట్ అండ్ హెల్ప్ చేస్తుంటాం అన్నట్టు. అండ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు సార్ నెట్వర్క్ మార్కెటింగ్? ఓకే, బట్ బిఫోర్ దట్ నేను వచ్చేసి ఒక మారుమూల పల్లెటూరు నుంచి నేను. ఓకే, సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ దగ్గర వాసరాని విలేజ్ మాది. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు. మా ఎడ్యుకేషన్ అంతా టౌన్లో జరిగింది 10th వరకు. అది అక్కడ బీదర్లో పాలిటెక్నిక్ అయింది. ఆ తర్వాత రాయచూరు నుంచి ఇంజనీరింగ్ అయింది అన్నట్టు. ఓకే, ఎప్పుడైతే చదువు అయిపోతుందో అందరి ఫోకస్ ఇన్కమ్ కోసం ఉంటుంది. ఈరోజు భూప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఈజియెస్ట్ సోర్స్ ఏదైనా ఉందంటే జాబే. అది నేను అదే విధంగా నేను జాబ్ నా కెరీర్ యాజ్ ఇంజనీర్ స్టార్ట్ చేశాను. నేను ఒక ట్రైనింగ్ ఇంజనీర్ నుంచి స్టెప్ బై స్టెప్ చేంజ్ అవ్వకుండా దాదాపుగా నాకు ఒక 10-12 years నేను జాబ్ చేశాను. దాని దాదాపు ఒక 5-6 జాబ్లు మారాను. ఒక ట్రైనింగ్ ఇంజనీర్ నుంచి ఒక డిపార్ట్మెంట్ హెడ్ వరకు నేను పనిచేశాను వేరే వేరే కంపెనీలలో. ఓకే, అక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏముండనంటే జాబ్ చేసేటప్పుడు ఎందుకు చాలా మంది అస్తమానం ప్రైవేట్ జాబ్లు మారుతూ ఉంటారు అవునా కదా. దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే 2 reasons ఉంటాయి. ఒకటి ఇన్కమ్ పెరగాల, రెండోది డిజిగ్నేషన్ పెరగాల. ఓకే, అదే విధంగా నాకు కూడా నేను కంపెనీ మారినప్పుడల్లా ఓకేనా డిజిగ్నేషన్ పెరిగేది, ఆ తర్వాత శాలరీ పెరిగేది, బట్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఓకేనా, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అక్కడ నుంచి పొందేవాళ్ళం కాదు జనరేట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మాకు 50,000 వస్తే బాగుండు అనిపించేది, అప్పుడు 20,000 వచ్చేది. మాకు లక్ష వస్తే బాగుంటుంది, ఇప్పుడు నేను కేపబుల్ ఎక్స్పీరియన్స్ అనుకుని అప్పుడు 50,000 వచ్చేది అన్నట్టు. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేది కాదు. ఓకేనా, అది ఒక ఛాలెంజ్. రెండోది ఏంటంటే నాకు జాబ్లో ఇంకోటి నచ్చంది ఏంటంటే, దాంట్లో నేను చూసిన సిచ్యువేషన్ అనుకోండి, నా మైండ్ సెట్ అనుకోండి. మీరు టీవీ చూసి ఉంటారు కదా, మీ ఇంట్లో వాడుకుని ఉంటారు అవునా కదా. టీవీతో పాటు ఒక చిన్న బొమ్మ వస్తుంది, రిమోట్ కంట్రోల్.
అవునా కదా. ఇప్పుడు చూడండి టీవీ చూసేటప్పుడు ఎవరైనా కానీ ఒకటే ఛానల్ కంటిన్యూ చూస్తారా, ఛానల్ మారుస్తూ ఉంటారా? ఛానల్ మారుస్తారు, సెకండ్ ఛానల్ చూస్తారు, మారుస్తూ ఉంటారు కదా. ఓకేనా. బట్ మా లైఫ్లో అలాగే జరిగింది అన్నట్టు. ఓకేనా. మేము టీవీ అయిపోయే వాళ్ళము, మా బాస్ అనేది రిమోట్ కంట్రోల్ అయ్యేవాడు. ఎట్లా అంటే మేము చేసింది ప్రొడక్షన్ లైన్లో జాబ్ చేసాము మేము. ఓకేనా. నైట్ షిఫ్ట్ రమ్మన్నప్పుడు డేలో పనుకోవాల్సి వచ్చేది, డే షిఫ్ట్ రమ్మన్నప్పుడు నైట్లో పనుకోవాల్సి వచ్చేది అన్నట్టు. ఓకేనా. ఎప్పుడు లేవాలో ఎప్పుడు పనుకోవాలో మా చేతిలో ఉండేది కాదు, బాస్ చేతిలో ఉండేది. ఫస్ట్. రెండవది వచ్చేసి ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోవద్దో మా చేతిలో ఉండేది కాదు, ఎందుకంటే కంపెనీ డిసైడ్ చేసిన యూనిఫామ్ వేసుకుని పోవాలి. అవునా కదా. టీ టైం మా చేతిలో ఉండేది కాదు, ఎందుకంటే 9 o'clock 3 o'clock టీ అంటే ఆ టైంలో టీ తాగాల, వేరే టైంలో టీ తాగాలన్నా అవకాశం ఉండేది కాదు. రెండోది ఆకలి వేసినా ఏకున్నా వాళ్ళు ఇచ్చిన 1 o'clock భోజనం చేయాలా. ఓకేనా. అది కూడా మా చేతిలో ఉండేది కాదు. ఓకేనా. ఇంకా అంతకన్నా ముందు వెళ్తే ఓకేనా, ఎవరి పెళ్లిలో పోవాలా, ఎవరి చావుల్లో పోవాలా, ఎక్కడ పోవద్దు, అది కూడా మా చేతిలో ఉండేది కాదు, ఎందుకంటే బాస్ లీవ్ ఇస్తేనే పోయేది కదా, అక్కడ లేకపోతే అవకాశం ఉండేది కాదు. అంటే సేమ్ స్కూల్ టైం టేబుల్స్ లాగా ఉంటుంది. అంతకన్నా మించి ఓకేనా, మేము ఏ ఇంట్లో ఉండాలా, మా పిల్లల్ని ఏ స్కూల్ చదువుకోవాలా, అది కూడా మా చేతిలో ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే శాలరీని బట్టి మేము కిరాయిలు తీసుకునే వాళ్ళం, దాన్ని బట్టి స్కూల్ చూస్ చేసేవాళ్ళం. ఒక మాటలు చెప్పాలంటే ఓకేనా, మేము టీవీ లాగా అయిపోయినాము, వాళ్ళేమో రిమోట్ కంట్రోల్ లాగా ఆడిచ్చేవాళ్ళు 100%. అది నాకు నచ్చలేదు. ఓకేనా. అలాంటప్పుడు నాకు అనిపించింది జాబ్ ఈజ్ ఏ నాట్ రైట్ వెహికల్. ఓకేనా. సక్సెస్ కావాలన్నప్పుడు అప్పుడు అనిపించింది ఏదైనా బిజినెస్ చేస్తే కానీ మనము అనుకున్న సాధించలేము, ఒక ఫ్రీడమ్ లైఫ్ లీడ్ చేయలేము అనిపించింది. ఓకేనా. వీఆర్ ఫ్రమ్ విలేజ్, వీ హ్యావ్ ఎ గుడ్ ల్యాండ్స్. అప్పుడు అనిపించి ఏదైనా బిజినెస్ చేద్దాం, ఒక చిన్న యూనిట్ పెట్టుకున్నాము, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, ప్రొడక్షన్ యూనిట్, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ది. మేము 10-12 సంవత్సరాలు జాబ్ చేసి సంపాదించి మొత్తం అక్కడ పెట్టాం. పెట్టిన 2 years లోపల అది లాస్ట్లో వచ్చింది. ఓకేనా. మళ్ళీ మొత్తం జీరో అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ఫెవోలియన్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ బ్యాక్ టు ద జాబ్, మళ్ళీ జాబ్కి వెళ్ళాము అన్నట్టు. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముండే, ఏమన్నా బిజినెస్ చేయాలా, కానీ దానికన్నా ఎక్కువ భయం ఉండే, ఎందుకంటే ఆల్రెడీ లాస్ అయ్యాం కాబట్టి. ఎస్, ఒకసారి ఒక చెడు అనుభవం వచ్చింది కాబట్టి, బెటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా చేయాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వచ్చింది అన్నట్టు. మనం చెప్తుంటారు కదా, మజ్జిగ కూడా మనము ఇది చేసి తాగుతారని. ఓకేనా. ఎందుకంటే వేడి పాలు తాగినప్పుడు నోరు కారినప్పుడు మజ్జిగ కూడా దానికి చల్ల తీసి తాగుతారు అన్నట్టు అంటుంటారు కదా. మా పరిస్థితి అలాగే ఉండేది అన్నట్టు. ఓకేనా. అలాంటి టైం లోపల మా లైఫ్లో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది. ఓకేనా. మా ఒక రిలేటివ్ ఉన్నారు, వాళ్ళు ఈ బిజినెస్ ప్రపోజ్ చేసినప్పుడు చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకేనా. బిజినెస్ చేసేది ఉంది, ఇబ్బందులు ఏమున్నాయి, 2 ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లో. ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, రెండోది ఏంటంటే మనం వస్తున్న ఇన్కమ్ ను వదులుకొని అక్కడ పోవాల్సి వస్తుంది అన్నట్టు. ఓకేనా. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ చూసినప్పుడు అక్కడ నాకు 2 సొల్యూషన్ దొరికింది. ఓకేనా. ఏంటంటే దీంట్లోపల ఎంట్రీ కాస్ట్ 0, అంటే 0 ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు, కాబట్టి ఏ రిస్క్ లేదు. ఓకేనా. రెండోది, ఇప్పుడు మనం చేస్తున్న పనిని వదిలేసి డిస్టర్బ్ చేసే అవసరం లేదు. ఓకేనా. దాంతో పాటు ప్యారలల్ గా ఇన్కమ్ ని జనరేట్, ప్యారలల్ గా ఈ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. ఏ టైం అంటే సాధారణంగా మనం అయితే మన రెగ్యులర్ వర్క్ తర్వాత అందరికి టైం ఉంటుంది, ఆ టైం మనం చాలా మట్టుకు బయట స్పెండ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఎక్కడ స్పెండ్ చేస్తాం మనము? టీవీలలో, ఓకేనా, చిట్ చాట్లలో, కాఫీ షాప్లలో, ఫ్రెండ్స్ తో పాటు. అవునా కదా. ఒకవేళ ఆ టైంని దీంట్లో మనము వేయగలిగితే, ఇన్వెస్ట్ చేయగలిగితే, మరి రాబోయే రోజుల్లో ఒక పెద్ద బిజినెస్ క్రియేట్ చేసి లైఫ్ని సెక్యూర్డ్, ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకునే అవకాశం ఉంటే ఎందుకు ఉపయోగించుకోవద్దు. ఓకేనా. ఈ కారణాలతో ఇన్ని బిజినెస్లో ఎంటర్ అయింది అన్నట్టు. అట్లా మా కెరీర్ జర్నీ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఎలా నడుస్తుంది సార్? అయితే చాలా సూపర్గా నడుస్తుంది. నేను 10-12 సంవత్సరాలు అయితే జాబ్ లైఫ్ ఉండేను, దాంట్లో ఎవరి లైఫ్ని కూడా టచ్ చేయలేకపోయాం, ఎవరి లైఫ్ని కూడా మనం చేంజ్ చేయలేకపోయాం, టచ్ చేయలేకపోయాం అన్నట్టు. మాదే కానప్పుడు ఇరవై చేస్తాం మనం. అవునా కదా. మరి బట్ థ్యాంక్స్ టు దిస్ బిజినెస్, ఎప్పుడైతే బిజినెస్ చూసినామో, చూసిన తర్వాత ఈరోజు చూసినట్టయితే అంతకన్నా ముందు ఎప్పుడైతే బిజినెస్ నా దగ్గర వచ్చిందో, ఓకే, నేను చూసినప్పుడు దీంట్లో నాకు కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఓకేనా. ఏంటంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ బిజినెస్, వెరీ ఈజీ బిజినెస్. ఎందుకు అంటే దీంట్లో 2 పనులు ఉన్నాయి. ఒకటి బ్రాండ్ చేంజ్ చేయాలా. ఓకేనా. ఇప్పుడు చూడండి,
మనం పుట్టినప్పటి నుంచి ఏదో ఒక వస్తువులు వాడుతూనే వస్తున్నాం. మనం సబ్బులు పేస్ట్ ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నాం. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా వాడుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా ఏమైనా వచ్చిందా? ఏమి రాదు. పోవడం తప్ప రావడం ఏం లేదు. అవునా కదా? మరి అదే విధంగా ఇదే ఇట్లాగే కంటిన్యూ అయితే చచ్చే వరకు వాడాల్సిందే. అప్పుడు ఏమైనా వస్తుందా? అప్పుడు ఏం రాదు. బట్ ఈ బిజినెస్ ప్లాన్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే కదా, ఓన్లీ బ్రాండ్ షాప్ చేంజ్ చేస్తే ఒక మంచి లైఫ్ స్టైల్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు మరి షాప్ చేంజ్ చేయడంలో ఇబ్బంది ఏముంది? బ్రాండ్ చేంజ్ చేయడంలో ఇబ్బంది ఏముంది? నేను చుట్టుపక్కల చాలా మంది చూశాను, డబ్బు కోసం తల్లి తండ్రి మన వాళ్ళని వదిలేసి దుబాయ్ అమెరికాకి పోయి పనిచేస్తున్నారు. అవునా కదా? మన వాళ్ళని వదిలే డబ్బు కోసం పోతున్నప్పుడు ఒక బ్రాండ్ చేంజ్ చేయడం, బ్రాండ్ వదిలేయడం గొప్ప విషయమా? నాకైతే ఏమని తెలియదు నాకు. ఓకేనా? అందుకే నీ బిజినెస్ ని చూస్ చేశాను నేను. ఆ తర్వాత రెండో పని ఏంటి? ఈ బిజినెస్ డెవలప్ చేయడానికి జనాలతో మాట్లాడాలా, కమ్యూనికేషన్ స్కిల్ కావాలి. జనాలతో మాట్లాడాలి, స్కిల్ తర్వాత మాట్లాడాలా. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఒక 2 రోజులు 3 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉండగలమా? ఉండలేం సార్. ఎవరితోనన్నా మాట్లాడాల్సిందే. మాట్లాడకుండా ఉండలేము. అవునా కదా? దాన్ని కొంచెం డీప్ గా మీరు అనలైజ్ చేస్తే మనం ఏం మాట్లాడతాం జనరల్ గా అంటే కామన్ టాపిక్స్ పైన మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా? ఏంటి? కొన్ని పాలిటిక్స్ మీద, కొన్ని స్పోర్ట్స్ మీద, కొన్ని మూవీస్ మీద. బిజినెస్ తక్కువ, బట్ ఎక్కువ మాట్లాడేది దీనిపైనే. ఓకే. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ మూవీలో మాట్లాడతారు, కొంతమంది పాలిటిక్స్ పైన మాట్లాడతారు. అవునా కదా? కొందరు మోడీకి మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు తిట్టే వాళ్ళు ఉన్నారు, కొందరు రాహుల్ గాంధీ కూడా మెచ్చుకునే వాళ్ళు, తిట్టే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 4లు కొట్టినా అవుట్లకు వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ ఇబ్బంది పడేది వీళ్ళే, టెన్షన్ పడేది మనమే అన్నట్టుగా. అవునా కదా? లేడీస్ విషయానికి వస్తే అక్కడ ఏడుస్తే వీళ్ళు ఏడుస్తారు, అక్కడ వాళ్ళని అయితే వీళ్ళు నవ్వుకుంటున్నట్టు. అవునా కదా? అంతకన్నా గమ్మతైన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీని కానీ మన మోడీని కానీ తిట్టినా పొగిడినా వాళ్ళు ఎవరు వినట్లేదు. వీళ్ళే మనమే మాట్లాడుకుని టైం ఇచ్చిన తప్ప అంతకు మించి ఇంకేం లేదు. తెలియదు కూడా సార్, ప్రాణ వ్యక్తి మంచి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో కూడా పడతారు. అవునా కదా? మరి అప్పుడు నాకు అనిపిస్తుంది దానికి బదులుగా జస్ట్ ఒక ఫ్యూచర్ గురించి మనం ప్రొడక్ట్ చేంజ్ చేసి వాడితో మంచిగా అనిపిస్తే ఈ అవకాశం గురించి, ఈ ఆపర్చునిటీ గురించి కొందరితో మాట్లాడే టైం టాపిక్ చేంజ్ చేసి ఇది మాట్లాడితే రేపటి రోజు భవిష్యత్తు ఏర్పడుతుంది, మంచి బిజినెస్ ఏర్పడుతున్నప్పుడు ఎందుకు చేయొద్దు? చాలా మంది ఇగ్నోర్ చేస్తారు సార్. ఓకేనా? బట్ ఆ విషయాలతో నేను మొదలు పెట్టాను. మొదలు పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ టుడే. ఎందుకంటే ఆ 13 సంవత్సరాల జాబ్లో ఏం చేయలేకపోయాను. బట్ దీంట్లో ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మేము మొదలు పెట్టే 8 years అయిపోయింది బిజినెస్ లో వచ్చి. ఓకే, కొంచెం వెనక్కి తిరిగి చూస్తే ఓకేనా, ఇక 100,000 సంపాదించే చాలా మంది ఉన్నారు. ఓకే, బట్ మనం పెద్ద అమౌంట్ చూస్తే దాదాపుగా more than 100 people are making more than 1 lakh income every month. 1 lakh. ఓకేనా? ఆ తర్వాత చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతో మందికి ఆపరేషన్లు తప్పినాయి, ఎంతో మందికి హెల్త్ చాలా బాగా అవుతుంది. అట్లనే ఇట్ ఇస్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ ప్యూర్లీ ఫుడ్ సప్లిమెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎందుకు వస్తాయి అంటే లోపల కార్టిలేజ్ గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు తగ్గినప్పుడు ఫామ్ అవుతుంది. అవునా కదా? బట్ చాలా మంది ఆపరేషన్ కి వెళ్తూ ఉంటారు, బట్ అన్ని జాగాల ఆపరేషన్ అవసరం ఉండదు. ఒకవేళ గుజ్జు అక్కడ ఇంకా మిగిలి ఉంటే దానికి మనం రీప్రొడ్యూస్ చేయొచ్చు. దానికోసం అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ సప్లిమెంట్స్ ఇన్ వెస్టేజ్. ఓకే, బట్ చాలా మంది చిన్న పాము రాగానే ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు. ఓకే, అది పెద్ద సబ్జెక్ట్ అది. అండ్ అలాంటప్పుడు ఏంటంటే ఈ సప్లిమెంట్ ద్వారా ఆ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి ఆపరేషన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందో అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేము మనం. ఓకేనా? బట్ ఇనిషియల్గా ఉంటే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా ఆపరేషన్స్ తగిన చాలా మంది షుగర్ కంట్రోల్ అయింది. ఓకే, ఎస్పెషల్లీ బీపీ, షుగర్, థైరాయిడ్ లోపల మనం ఏంటంటే అలోపతికి ఇది సబ్స్టిట్యూట్ కాదు, దాంతో పాటు ఇది వాడాల్సిందే స్టార్టింగ్ లోపల. ఓకేనా? అది కంట్రోల్ అయ్యే కొద్ది డాక్టర్ దాని డోస్ తగ్గిస్తారు అన్నట్టు. అదే డాక్టర్ సబ్జెక్ట్, గోళీ వాడాలా తగ్గించలేదు. బట్ మన పని ఏంటంటే ఒక సప్లిమెంట్ ద్వారా కంట్రోల్ తీసుకురాగలుగుతున్నట్టు. ఓకేనా? కొన్ని దగ్గర క్యూర్ అవుతుంది, కొన్ని దగ్గర కేర్ తీసుకుంటా ఉందన్నట్టు అది. ఓకే, ప్రివెంట్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, ఆ విధంగా ఉపయోగపడుతున్నట్టు. ఓకేనా? ఇటు ఆరోగ్యం కాపాడుతున్నాము, ఇటు జనాలకు డబ్బులు వస్తా ఉన్నాయి. ఇక ఆ తర్వాత చూస్తే మన టీంలో దాదాపుగా ఒక more than 10 people are there, they are making more than 5 lakh income. ఒక more than 5 people are there, they are making more than 15 lakhs income, monthly income 10-15 lakhs అన్నట్టు. అవునా కదా? నేను స్టార్ట్ చేసినాక 13 years కెరియర్ లో నేను నా బైక్ కూడా చేంజ్ చేయలేదు. బట్ ఇక్కడ వచ్చిన 6 months లోనే మేము కార్ తీసుకోగలిగాం. మా టీంలో మాది ఫస్ట్ కార్. ఓకేనా? అది చాలా మందికి మోటివేట్ చేసింది. ఓకేనా? అది దాదాపుగా మా టీంలో more than 500 people కార్ తీసుకున్నారు. దాంట్లో మీరు ఏదైనా బ్రాండ్ చెప్పండి, మా టీంలో కార్లు ఉన్నాయి. అది బలినో కావచ్చు, అల్కజర్ కావచ్చు, క్రేటా కావచ్చు, లాస్ట్ కి 4-5 బెంచ్ కార్లు ఒక BMW ఉందన్నట్టు మా సీనియర్ సార్ తీసుకుంది. 100%. ఓకేనా? ఆ తర్వాత ఆ 13 years జాబ్ పీరియడ్ లోపల మేము హైదరాబాద్ సరిగ్గా చూడలేదు. బట్ ఇక్కడ వచ్చిన 1.5 years మాకు క్రూజ్ లో
ట్రిప్ దొరికింది. ఓకే ఓకే, థాయిలాండ్ మలేసియా అది మేము ట్రిప్ తీసుకుని వచ్చినాం. ఓకేనా, నేను మా మిస్సెస్ మాతో పాటు 5-6 మంది వచ్చారు. బట్ ఇప్పుడు తిరిగి చూస్తే మోర్ దెన్ 500 పీపుల్ ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు మా టీంలో కూడా. ఓకే, అలాగే ముందుకు వెళ్తూ వెళ్తూ అయితే ప్రతి వాళ్ళ డ్రీమ్ ఉంటుంది సొంత ఇల్లు ఉండాలని. ఓకేనా, మా టీంలో చాలా మంది ఈ బిజినెస్ తో ఇల్లు కట్టుకున్నారు. ఓకేనా, 1 కోటి 2 కోట్లు 3 కోట్ల వరకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఓకేనా, నేను చెప్పాలంటే ఏంటంటే ఒక మనిషి లైఫ్ లో ఏం కావాలో ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు, చూడడానికి ప్రపంచము, జేబు నిండా డబ్బులు, ఒక మంచి హెల్త్, ఇవన్నీ కూడా పొందుతున్నారు. అయితే ఉద్దేశంతో మేము బిజినెస్ లో మేము ముందు తీసుకెళ్తున్నాము, అవి పూర్తి అవుతున్నాయి. ఇంకా డే బై డే అది ముందుకెళ్తా ఉంది. ఇట్ ఈస్ గివింగ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఓకే, నన్ను ఎన్నేళ్ళు జాబ్ చేసిన దీంట్లో ఇంత కూడా మేము చేసేవాళ్ళం కాదు, బట్ ఇక్కడ ఎంతో జరుగుతూ ఉంది అన్నట్టు. అది మేము హ్యాపీగా ఉన్నాం, మాకు నమ్మి వచ్చిన వాళ్ళు, వెస్టీజ్ నమ్మిన వాళ్ళు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. కానీ ఇంత బాగా సక్సెస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎందుకు జాయిన్ అవ్వరు సార్ ఈ ఫీల్డ్ లో? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న ఇచ్చారు మీరు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఒక మంకీ ఉంది అనుకోండి. ఓకేనా, మంకీ ముందు ఒక బనానా పెట్టారు, ఒక 500 నోట్ పెట్టారు అక్కడ. అది ఏం చూస్ చేస్తుంది? అది కానీ పాప నాకు తెలియదు 500లో ఇన్ని బనానాలు వస్తాయి. అవునా కదా, దానికి ఏం కనిపిస్తుంది? బనానా కనిపిస్తుంది. అంటే పిక్ చేయొచ్చు, తినొచ్చు అనేది. సేమ్ థింగ్ ఈ బిజినెస్ లో అలాగే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఏంటంటే ఇది కనిపించదు. ఓకే, అక్కడ జాబ్లో ఏంటి, ఇన్స్టెంట్గా 1 మంత్ పనిచేయగానే శాలరీ వస్తుంది. ఓకే, కాబట్టి దాన్ని చూస్ చేస్తారు. దాన్ని ఇంకొంచెం డీప్కి వెళ్తే, ఇప్పుడు మీరు పాలు తాగి ఉంటారు, చూసి ఉంటారు, విని ఉంటారు, టేస్ట్ చేసి ఉంటారు. అవునా కదా, ఈ నెట్వర్క్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటే, మీ ముందు పాలు పెట్టి ఇట్లా, ఓకేనా, దీంట్లో పెరుగు ఉంది, దీంట్లో వెన్నె ఉంది, దీంట్లో నెయ్యి ఉంది, దీంట్లో స్వీట్ చేయొచ్చు అంటే దేవని కనిపిస్తాయి అక్కడ? అక్కడ పాలు ఒకటే కనిపిస్తాయి. అదే ఇదే విధంగా ఈ వెస్టీజ్ బిజినెస్ కూడా, ఈ వెస్టీజ్ బిజినెస్ చేస్తే మీకు ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, జనరేషన్ డబ్బు వస్తుంది, మీరు సెటిల్ అవ్వచ్చు, ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అవునా కదా, లైఫ్ టైం పనిచేసిన అవసరం లేదు, ఒక 3-4 years లో ఫ్రీ అవ్వచ్చు అంటే తెలుస్తుంది అక్కడ. తెలుస్తుంది, తొందరగా అది క్యాచ్ చేయలేరు. అక్కడ కనిపించేది పాలే, కనిపించేది ఓన్లీ మాటలు తప్ప అవేనేం కనిపించదు. ఎట్లయితే పాల నుంచి నెయ్యి దగ్గర ప్రాసెస్ ఉంటుందో, ఇట్లా కూడా అక్కడ ప్రాసెస్ ఫాలో అవుతే ఇవన్నీ పొందొచ్చు అన్నట్టు. అది తెలియక అర్థం కాక జనాలు కన్ఫ్యూజన్ అవుతుంటాం అన్నట్టు. అంటే ఇది ఫీల్డ్లో ఎంత సక్సెస్ ఉన్నా కానీ, అదే సక్సెస్ ఉన్నా ఇంతగా చెప్పినా కానీ కొంతమంది ఇంటర్ కాదు సార్. కొంతమంది అయినా ఫ్యూ డేస్ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఓకే, దానికి అసలు మీరు ఏమంటారు, ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా? కరెక్టే. ఎట్లుంటుంది అంటే, ఏదో మీటింగ్లో కానీ ఏదో ఒక పర్సన్ చూసినప్పుడు, మేము అచీవ్మెంట్ చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, ఇదేదో మంచి స్కీమ్ ఉంది, ఓవర్ నైట్ రిచ్ అయిపోవచ్చు అని ఎంటర్ అవుతారు. కానీ నేను మాట్లాడేది మీకు పాల నుంచి నెయ్యి దాకా ప్రాసెస్ ఉంటుందని. అవునా కదా, ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా, టైం పెట్టకుండా సక్సెస్ కోరుకున్నప్పుడు రాదు. అది రానప్పుడు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, పని అవ్వట్లేదు, నా వల్ల కాదేమో, చెప్పుడు ఒకటి ఉంటుంది, అయ్యేది ఒకటి ఉంటుంది అని ఫీల్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకేనా, ఈ బిజినెస్ లో చూస్ చేస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఒక మైండ్ సెట్ తో రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఒక స్టూడెంట్ లాగా లేదా ఒక ఎంప్లాయ్ లాగా. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, జాయిన్ అయినంత మాత్రాన పాస్ అవుతారా? కాదు కదా, అక్కడ కంపల్సరీగా 4 years ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ప్రతి ఎగ్జామ్ రాయాల్సిందే, బాగా చదవాల్సిందే, ఆ స్కోర్ చేయాల్సిందే, అప్పుడు సర్టిఫికేట్ వస్తుంది. అవునా కదా, మీరు ఏం చదివారు, ఏ పుస్తకాలు ఫాలో అయ్యారు, చదివారు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మీరు ఎగ్జామ్ రాసిందా లేదా, మార్క్స్ వచ్చినా లేదా, అదే మీకు కౌంట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా చేయాల్సిన పనులు చేసినప్పుడే అక్కడ రిజల్ట్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. అది చేయకుండా షార్ట్ కట్ చేద్దామంటే కాదు, చాలా మంది అక్కడ ఇబ్బంది పడేది టైం పెట్టక. అయితే ఫీల్డ్ లో మనీ ఎట్లా జనరేట్ అవుతుంది సార్? ఎట్లయితే వేరే బిజినెస్ అవుతుందో ఇక్కడ అలాగే అవుతుంది. అంటే నో డిఫరెన్స్, బిగ్ డిఫరెన్స్ దానికి నాకు తెలిసి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకేనా, ఒక పెద్ద షోరూమ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తాం, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, రకరకాల చాలా షాప్స్ ఉన్నాయి మనకు కదా. ఎంత పెద్ద షాప్ ఉన్నా, చాలా పెద్ద షాప్ ఓపెన్ చేశారు, ఫుల్ స్టాక్ ఉంది, నాకు చాలా మంది స్టాఫ్ ఉన్నారు. ఓకే, చాలా అందంగా దానికి డెకరేట్ చేశారు, ఓకే, చాలా మంచి మ్యూజిక్ పెట్టారు, కానీ అందరూ వచ్చి నిలబడ్డారు, కానీ ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు కొనట్లేదు. ఎంత ఇన్కమ్ వస్తుంది? జీరో సార్, ఏం రాదు. అవునా కదా, ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? అక్కడ జనాలు ఇన్వాల్వ్ అయ్యి, జనాలు వచ్చి అక్కడ కొనడం మొదలు పెట్టినప్పుడు, అక్కడ జరిగే లావాదేవీల పైన, అక్కడ జరిగే టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ వస్తుంది. సేమ్ థింగ్ ఈ బిజినెస్ లో కూడా, ఇక్కడ మీరు జాయిన్ అయినంత మాత్రాన
ఏం కాదు, మీరు మీ టీం ద్వారా మీ నెట్వర్క్ లో జరిగే లావాదేవీల పైన జరిగే టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ గా మీ టీం లోపల ఒక 10 లక్షల వ్యాపారం జరిగింది అనుకోండి, యూ కెన్ మేక్ అరౌండ్ 1 lakh ఇన్కమ్ ఆరాంగా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. బట్ ఏమి చేయకుండా కాదు కదా, అది విషయం అన్నట్టు. ఇప్పుడు ఒక బిగినర్ ఉన్నాడు సార్, ఓకే, అతని ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలంటే అతనికి ఏమేమి స్టెప్స్ కావాలి అంటే ఫస్ట్ మైండ్ లో ఏమేమి ఉండాలి అతనికి? ఓకేనా, మీరు వేరే ఏ పనికి పోయినా ఓకేనా, స్పెషల్లీ జాబ్ తీసుకుంటే అక్కడ కొన్ని మినిమం క్రైటీరియా ఉంటాయి. ఏంటంటే ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి కదా. ఒక బిజినెస్కి వెళ్ళాలంటే కంపల్సరీగా పెట్టుబడి ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఏరియా ఏంటి, దీనిపైన బిజినెస్ డిసైడ్ అవుతుంది. అవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే, అవన్నీ ఉంటేనే ఆ లైన్ లో ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే కాలేము. ఓకేనా, బట్ అదే విధంగా వెస్టీజ్ బిజినెస్ చూస్తున్నప్పుడు ఓకేనా, దీంట్లో ఇవి ఏది అక్కర్లా. ఓకేనా, మీ ఏజ్ ఏంటి, అబో కావాల్సిన రెండు క్వాలిఫికేషన్స్ ఏంటంటే 18 years అబోవ్ ఉండాలా, మీ శ్వాస ఆడుతూ ఉండాలా, బతికి ఉండాలి. ఓకేనా, ఆ 2 ఉంటే చాలు. అవునా కదా. మీ చదువు ఎంత, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఇన్కమ్ ఏంటి, మీరు పొట్టిగున్నారా, గట్టిగున్నారా, తెల్లగున్నారా, అవన్నీ ఏం చూడబడవు. ఒకటే కావాల్సింది ఏంటంటే ఆ 2తో పాటు నేను ఎదగాలి, ఏదన్నా సాధించాలని తపన ఉన్న ఎవరైనా దీంట్లో సక్సెస్ కావచ్చు. అది లేకుండా మాత్రం సక్సెస్ కారు. ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా సార్, అసలు అరే ఎందుకు ఎంటర్ అయ్యాను, ఈ ఫీల్డ్ లో అసలు ఎంటర్ అవ్వచ్చా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఓకే, చూడండి, ఎప్పుడైతే మనం ఫోర్సిబుల్గా వస్తామో అప్పుడు సిచ్యుయేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఐ వాజ్ ఇన్ లుకింగ్ జోన్. ఓకేనా, ఎందుకంటే అలానే జాబ్లో ఉన్నాను. ఓకేనా, అప్పుడు ఇంకేదైనా చేయాలనే తప్పన ఉండే. ఓకేనా, ఆ టైం లోపల మా గ్రేట్ అప్లైన్ చరణ్ సింగ్ సార్ ఓకేనా, వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. ఓకేనా, ప్లాన్ మొత్తం చూశాను నేను. చూసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ అనిపించింది. ఇదొకే ప్యూర్ బిజినెస్, మనం ఎంత కష్టపడితే ఎదుగొచ్చు అనిపించింది. దీన్ని నేను తీసుకున్నాను. ఓకేనా, ఏ ఫీల్డ్ తీసుకున్నా స్మూత్ జర్నీ ఇక్కడ ఉండదు. ఓకేనా, స్పెషల్ గా అప్ డౌన్స్ ఉండనే ఉంటాయి. ఓకేనా, బట్ దానికి తట్టుకొని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యేది. ఓకేనా, బట్ దీంట్లో ఏంటంటే ఇదేదో చూసినంత స్మూత్ జర్నీ కాదు. ఓకేనా, స్పెషల్ గా ఇనిషియల్లీ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే జనాలకి ఇది తొందరగా అర్థం కాదు. ఇంతకు ముందు నెట్వర్క్ మార్కెటింగ్ పేరు పైన చాలా కంపెనీలు వచ్చాయి. ఓకేనా, చాలా ఫ్రాడ్ జరిగింది, లక్షల కోట్ల రూపాయలు కట్టించుకున్నారు, కంపెనీలు మునిగిపోయినాయి, చాలా ఉన్నాయి. డెఫినెట్ గా మార్కెట్ లో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏవైతే బిటర్ ఎక్స్పీరియన్స్ ఉందో, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అందరు దాంతోనే పోల్చుకుంటారు. ఆ కంపెనీ వచ్చి ఉండే ఇంత ముంచింది, ఈ కంపెనీ వచ్చి ఇంత ముంచింది. అవునా కదా, ఇది కూడా అలాగే ఉందేమో. ఓకేనా, ఇది ఎప్పుడు మునుగుతుందో అదే మిత్రులు ఉంటారు. డెఫినెట్ గా అదే భయంతో ఉంటారు. ఓకేనా, అదే ఆలోచనలు ఉంటాయి. చాలా మంది ముందుకు రారు అన్నట్టు. ఓకేనా, అక్కడ విషయాన్ని వాళ్ళకు క్షుణ్ణంగా ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ చూపించి ఓకేనా వాళ్ళకి అర్థం చేయించినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీ అంటే ఒక పర్సన్ బండి మీద పోతున్నాడు, స్కిడ్ అయి పడిపోయాడు, కాళ్ళకి బాగా దెబ్బ తగ్గింది అనుకోండి, మళ్ళీ బండి ఎక్కాలని ఎక్కొద్దా? ఎక్కాలంటే భయపడతారు. కానీ ఎక్కరా ఎక్కాల్సిందే. అంటే ముందుకు వెళ్ళాలంటే ఎక్కాల్సిందే, నడిచైతే పోలేరు లాంగ్. కానీ ఇష్టం ఉన్నా లేకున్నా తర్వాత ఆ డిస్టెన్స్ చేరాలంటే కంపల్సరీగా ఎక్కాల్సిందే. ఇది అలాగే ఉంటుంది అన్నట్టు. ఎవరికైనా బిటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఓకేనా అన్ని అలాగే ఉండవు. ఓకేనా, నువ్వు క్షుణ్ణంగా మంచి చెడు తెలుసుకొని ఒక మంచి కంపెనీలో చేరి అక్కడ టైం పెట్టినప్పుడు మీరు డెఫినెట్ సక్సెస్ కావచ్చు. వెస్టీజ్ లాంటి కంపెనీ ఓకేనా ఇంత నీతి నిజాయితీతోనే లాస్ట్ 21 years నుంచి సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తూ ఉంది. కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు మార్చింది. ఓకేనా, బట్ ఇంతమంది అవుతున్నప్పుడు మీకు ఎందుకు కాదు? ఓకేనా, ఎప్పుడు చేయాల్సింది చేసినప్పుడే రావాల్సింది వస్తుంది. అందుకే చేయగలిగింది చేస్తే దానికి రావాల్సింది వస్తుంది. ఇది విషయం అన్నట్టు. అండ్ ఈ ఫీల్డ్ లో జనాలకి ఎందుకు అవేర్నెస్ లేదు సార్? ఇంతకుముందు చెప్పాను మీకు, ప్రతి వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ప్రతి వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు. ఓకేనా, కొందరికి మంచికి తెలుసు, కొందరికి చెడ్డకి తెలుసు. కానీ మంచికి తెలిసిన వాళ్ళు కూడా ఎంటర్ అవ్వడానికి భయపడతారు సార్, ఎందుకలా? ఇంతకుముందు చెప్పిన విషయాలే, ఇక్కడ మునుగుతుందో, ఇక్కడ మా కెరీర్ వేస్ట్ అయిపోతుందో. ఓకేనా, రెండోది ఏంటంటే కొంతమంది దీనికి సరిగా అవగాహన లేకపోవడం, మొహమాట పడడం. ఓకేనా, ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారో మనం కదా, నువ్వు కూడా ఈ కంపెనీ చేస్తున్నావా అనే ఫీలింగ్ వస్తుందేమో, నా గురించి చెడు అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళకి నేను ఏమైనా జనాలకి యూజ్ చేస్తున్నానేమో అనుకుంటారేమో, ఎక్కడ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ పడదేమో అనుకునే ఉద్దేశంతో జనాలు చాలా మంది
వెనకడుగు వేస్తూ ఉంటారు. బట్ విషయం వాస్తవం అది కాదు, అవునా కదా? మీకు దీనిపైన క్లారిటీ ఉండి ఓకేనా, మీకు దిగిన పూరి నాలెడ్జ్ స్కిల్స్ ఉండి అవగాహన పెంచుకుంటే ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఓకేనా? ఎవరికైనా బిజినెస్ తీసుకురావచ్చు, ఓకేనా? ఇది ఎంత సింపుల్ ఉంటుందంటే, ఓకేనా, ఇప్పుడు కడుపు నొప్పి ఉంది, నాకు డాక్టర్ని అప్రోచ్ అయ్యారు, ఓకేనా, ఆయన గోళీ ఇచ్చినప్పుడు అది వేసుకుంటే తగ్గిపోతుంది, అవునా కదా? ఒకరికి జాయింట్ పెయిన్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ వెళ్ళినప్పుడు దానికి గోళీలు ఇచ్చినప్పుడు తగ్గిపోతుంది. ఏంటంటే రైట్ పర్సన్ దగ్గర రైట్ ప్రాబ్లం తీసుకోపోయినప్పుడు ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేసినప్పుడు సొల్యూషన్ వస్తుంది అంటది, అక్కడ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ముందుకెళ్తుంది అంటది, ఓకేనా? బట్ ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ ఎదుటి పర్సన్ యొక్క రైట్ ఆయనకు అవసరాన్ని కనుక్కొని దానికి ఒక సొల్యూషన్ లాగా ప్రమోట్ చేసినప్పుడు ఈజీగా అవుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక 55-60 ఏజ్ పర్సన్ ఉన్నాడు, ఓకేనా, హీ హ్యావ్ ఏ సివియర్ జాయింట్ పెయిన్, ఓకేనా, నడవలేకపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర మంచి బిజినెస్ ఉంది, నువ్వు కార్లో తిరగవచ్చు, ఫారెన్ ట్రిప్ తీసుకోవచ్చు, మీ నాకేమంటారు ప్రపంచం చూసి రావచ్చు అంటే ఆయనకి అది అవసరం ఉందా? ఆయనకు అవసరం ఏముంది? అక్కడ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి, అవునా కదా? అక్కడ ఆయన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటని చెప్పి ఓకేనా, మన సప్లిమెంట్స్ ఏమున్నా ఎట్లా పనిచేస్తే అవి ప్రమోట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఇన్వాల్వ్ ప్రొడక్ట్ తీసుకుంటారు, మంచిగా అయిన తర్వాత హీ విల్ ప్రమోట్, ఆయన చుట్టుపక్కల ప్రమోట్ చేస్తారంట. అట్ ద సేమ్ టైం ఒక 20-25 years బాబు ఉన్నాడు, ఓకేనా, ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టుకుంటా, అక్కడ పోయి జాయింట్ పెయిన్ గురించో షుగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వస్తారు, దీంట్లో రారు. ఆయనకి ఆ టైంలో అంబిషన్ ఏముంటుంది? మంచి కార్లో తిరగాల, మంచి మొబైల్ వాడాలా, మంచి బైక్ పై తిరగాల, అవునా కదా, ఫారెన్ ట్రిప్ తీసుకోవాలా, లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే మూడ్ లో ఆయన ఉంటాడు, అవునా కదా? అంటే ఎవరికి ఎప్పుడు ఏది చెప్పాలో అది మనం తెలిసి ఉంటే దాని తగ్గట్టు మనం మూవ్ అయినప్పుడు చాలా మంది వస్తారు. అండ్ ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ కంపెనీ ఒకటే ఉందా సార్, లేకపోతే మెనీ కంపెనీస్ ఉన్నాయి? వేల కంపెనీలు ఉన్నాయి. అంటే మీరు వర్క్ చేసేదేమో వెస్టేజ్ కంపెనీతో పనిచేస్తున్నాను. ఓకే. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్ లేకపోతే ట్రస్ట్ సార్? ఓకే, ఇప్పుడు చూడండి, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. వెస్టేజ్ కంపెనీ అలాంటి ఎన్ని ఉన్నాయి అనేది, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది చాలా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా? ఆ బిజినెస్ ని చూస్ చేసేటప్పుడు అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మన టైం పెడుతున్నాము, ఎనర్జీ పెడుతున్నాము, ఎఫర్ట్స్ పెడుతున్నాము. రాంగ్ ప్లేస్ లో పెట్టినప్పుడు రేపటి రోజు డబ్బు సంపాదించొచ్చేమో కానీ టైం సంపాదించలేము, అవునా కదా? మరి రైట్ కంపెనీని చూస్ చేసి, ఓకేనా, మరి రైట్ వేలో రైట్ సిస్టమ్తో పోయినప్పుడు సక్సెస్ అవుతాం, ఓకేనా? వెస్టీజ్ సంబంధించిన మటుకు వెస్టీజ్ ఈరోజు ఇండియాలో 21 years అయింది, స్టార్ట్ అయ్యి 2004లో స్టార్ట్ అయింది, ఓకేనా? 20 years అంటే చిన్న మాటలు కాదు, అవునా కదా? 100% అది, ఓకేనా? ఈరోజు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. వరల్డ్ వైడ్ గా చూస్తే ప్రపంచంలో ఇలాంటి కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి, ఓకేనా? ఇండియా నుంచి ఏకైక కంపెనీ టాప్ 100 లో దీని ర్యాంకింగ్ ఉంది, టాప్ 100 లోపల ఏకైక కంపెనీ. లాస్ట్ 5-6 years నుంచి ఈ ర్యాంకింగ్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పటిదాకా వేరే వాళ్ళకి ఎంటర్ కాలేదు ఇంకా టాప్ 100 లోపల. 96th ర్యాంక్ లో ఎంటర్ అయ్యి ఈ రోజు 30th ర్యాంక్ వచ్చింది, ఓకేనా? ఇంప్రూవ్ అవుకుంటూ కంపెనీ టార్గెట్ 2030 కల్లా టాప్ 10 లో వచ్చి దాదాపుగా 50 countries కి విస్తరించాలని ప్లాన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు 9 countries విస్తరించారు వాళ్ళు, ఓకేనా? బై 2030 దే ఆర్ ప్లానింగ్ టు స్ప్రెడ్ 50 countries, ఓకేనా? టాప్ 10 లో రావాలని వాళ్ళు చాలా మంచి విజన్ తో టార్గెట్ తో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీ చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు, మేనేజ్మెంట్ తెలుసుకున్నప్పుడు అక్కడ దానికన్నా మీకు క్రెడిబిలిటీ తెలుస్తుంది కంపెనీ ఎంత పెద్దది అనేది, అవునా కదా? ఆ తర్వాత బిజినెస్ లో ఎంటర్ అయిన తర్వాత మీకు మాట అడిగారు, ట్రస్ట్ ఇంపార్టెంటా, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్? నేను అంటాను రెండు ఇంపార్టెంటే, ఓకేనా? ఒకవేళ ట్రస్ట్ లేకుండా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేరు, ఓకేనా? దీన్ని బాగా మీరు ప్రమోట్ చేయలేరు, ఓకే? అదే మీకు కంపెనీ గురించి బాగా తెలిసి ఫ్యూచర్ ఎలా ఉందో తెలిసిపోయి సక్సెస్ పీపుల్ చూసినప్పుడు, సక్సెస్ కలర్ చూసినప్పుడు ఎప్పుడు మీకు ట్రస్ట్ ఏర్పడుతుందో, ఓకేనా, అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా క్రెడిబిలిటీ ఉంటుంది, ఓకే? నా కమ్యూనికేషన్ చాలా నీట్గా వెళ్తుంది, నిజాయితీగా వెళ్తుంది, అక్కడ నుంచి రిజల్ట్స్ అవడం మొదలు పెడతాను, ఓకేనా? ఏం తెలియకుండా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ చేసి మాట్లాడితే, ఓకేనా, ఈ రోజు రేపు అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఫింగర్ టిప్ లో ఉంది, అవునా కదా? 2 నిమిషాల నుంచి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? మీరు అన్ని అబద్ధాలు మాట్లాడి లేనిది ఉన్నట్టు కల్పించి ఎగ్జాక్షన్ చేస్తే అది వర్కౌట్ కాదు. ట్రస్ట్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు, రెండు ఉదాహరణలు ముడిపడి ఉన్నాయి అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు
నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది కదా సార్, దాన్ని కెరియర్గా బిల్డ్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేసుకోవాలి స్టెప్స్? చూడండి, ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత అనుకోండి, లేకుంటే వాళ్ళ కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఓకేనా, జనరల్ మైండ్లో ఏముంటుంది, వాళ్ళు కెరీర్కి ఒక ప్రొఫెషన్ని కెరీర్కి ఎందుకు తీసుకుంటారు? ఒక లాయర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా, అవునా కదా, వాళ్ళ కెరీర్ని ఎలా వాళ్ళు రన్ చేస్తారు? వాళ్ళు స్టార్టింగ్లో మొదలు పెడతారు, దానిపైన వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ దే గోల్ ఫర్ లాంగ్ రన్. ఓకేనా, జాబ్లో అయితే 58-60 ఏజ్ వచ్చి జాబ్ చేస్తారు, ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతారు. ఇప్పుడు పెన్షన్ కూడా రావట్లేదు, అవునా కదా, అన్ని రోజులు సంపాదిందని తినాలన్నట్టు, అవునా కదా. అదే ప్రొఫెషన్ లో ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడతారో అన్ని రోజులు దాని తగ్గట్టు ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అవునా కదా. బట్ ఎట్ ద ఎండ్ ఎవరు ఏ పని చేసినా చేసేది డబ్బు కోసమే కదా, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఒక ఎంప్లాయ్ ఆయన జాబ్గా కెరీర్ చూస్ చేసి స్టార్ట్ చేసినప్పుడు రిటైర్మెంట్ అవడానికి 58-60 ఏజ్ కావాలా, అంటే దాదాపుగా 30+ ఇయర్స్ ఈజ్ వర్కింగ్, అవునా కదా. మీరు ఎవరైనా పర్సన్ తీసుకోండి, నిజాయితీగా పనిచేసే ఎంప్లాయ్ తీసుకున్నప్పుడు ఓకేనా, లైఫ్లో ఏముంటుంది, పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు, ఒక కారు, మా అయితే ఒక చిన్న ఇల్లు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా ఎప్పుడు రిటైర్మెంట్ దగ్గర వచ్చినప్పుడు, అవునా కదా. నేను జెన్యున్ గా నిజాయితీగా పనిచేసే వాళ్ళు మాట్లాడుతున్నాను, ఓకే సార్, అవునా కదా. ఓకేనా, బట్ అవి అన్నీ కూడా ఒక 3-4 ఇయర్స్లో సాధ్యపడే అవకాశం ఉంటే మరి 60 ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటరా, 3-4 ఇయర్స్లో ఫినిష్ చేయడం బెటరా? 3-4 ఇయర్స్లో ఫినిష్ చేయడం బెటర్. అది నెట్వర్క్ మార్కెటింగ్, అదే వేస్టేజ్ అన్నట్టు. ఓకేనా, అంటే ఏంటి, లైఫ్ టైం పనిచేసుకుంటూ పోవడం కన్నా ఓకేనా, ఒక 3-4 ఇయర్స్ గట్టిగా పనిచేసి రిమైనింగ్ టైం లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ నా తీసుకుంటాను, నేను యాజ్ ఎ కెరియర్గా నేను ఇంజనీర్గా నేను కెరియర్ని మొదలు పెట్టాను, ఓకేనా. ఆ తర్వాత బిజినెస్లో వచ్చాను నేను, ఓకేనా. నా లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ నాకు తెలిసి జూలై-ఆగస్ట్లో అనుకుంటాను మేము థాయిలాండ్ వెళ్ళాం, నేను మిస్సెస్, ఓకేనా. అది వచ్చిన మళ్ళీ 3 నెలలకు స్విట్జర్లాండ్, జర్మనీ వెళ్ళాం, ఓకేనా. అది రాగానే మళ్ళీ దుబాయ్, ఖత్తర్ వెళ్ళాం, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఉండే, అక్కడ 5-6 డేస్ పోయి వచ్చాము. నాకు చెప్పండి, ఏ కెరియర్ ఉంది, ఏ ప్రొఫెషన్ ఉంది, ఏ జాబ్ ఉంది, ఒకటే సంవత్సరంలో ఎన్ని ట్రిప్లు వేయచ్చు, అవునా కదా. ఎందుకంటే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అక్కడ, డబ్బు కూడా కావాలా, టైం కూడా కావాలి, అవునా. ఉంది డబ్బు ఉన్నా సరిపోదు, ఉంది టైం ఉన్నా సరిపోదు. ఈ భూ ప్రపంచంలో ఏకైక బిజినెస్ ఉంది, వెస్టీజ్ బిజినెస్. ఏంటంటే అక్కడ ఆ 2 పొందొచ్చు, టైం పొందొచ్చు, డబ్బు కూడా పొందొచ్చు, ఓకేనా. నాకు తెలిసింది వేరే ఏ ప్రొఫెషన్లో ఉంది. మరి అలాంటప్పుడు దీన్ని కెరియర్గా చూస్ చేసి సరిగ్గా బిల్డ్ చేయాలా వద్దా? ఉంది సార్, కానీ ఇంకొంతమంది తెలివిగా బిజినెస్ ఉంది అని కూడా అంటారు సార్. బిజినెస్లో కూడా టైం దొరుకుతుంది, మనీ దొరుకుతుంది అంటారు కదా సార్. చూడండి, మీరు బిజినెస్లో బయట పోయి చూడండి, ఓకేనా. బిజినెస్లో కూడా యాక్చువల్గా ఈ బయట కనిపించే అని కూడా బిజినెస్ కదా నా మాటకు వస్తే. ఒక యుఎస్ ఆథర్ ఉన్నారు, రాబర్ట్ టి కియోసాకి అని, ఓకేనా. ఆయన ఏం చెప్తారంటే బిజినెస్ దేన్ని అంటారంటే, ఓకేనా, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో కనీసం 500 కన్నా ఎక్కువ మంది పనిచేయాలా, ఓనర్ అనేవాడు ఒక 6 నెలలు అక్కడ తిరిగి చూడకుండా ఆ బిజినెస్ రన్ అవుతూ ఉండాలా, దానికంటారు బిజినెస్ అని. అది లేకుండా అన్ని కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే. ఇప్పుడు బయట కనిపించే అన్ని షాప్ ఓనర్ కూడా దే కమ్ అండర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ పోయి షట్టర్ తీసి కూర్చుంటే గానీ పని కాదు, రాని రోజు డబ్బు రాదు. అదే మీరు అంబానీ, అదానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళు ఎక్కడ కనిపించరు, బట్ వాళ్ళ డబ్బు డే బై డే పెరుగుతుంది, తగ్గదు అన్నట్టు, అవునా కదా. ఒక బిజినెస్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి తేడా అది ఉంటుంది. ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా, ఓకేనా. ఒక లెవెల్ తర్వాత మీరు ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా, దిస్ ఇన్కమ్ విల్ గో ఫర్ జనరేషన్స్. మీరు రిజెక్షన్ ని అండ్ ఫెయిల్యూర్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? రిజెక్షన్ అండ్ ఫెయిల్యూర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ, పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఓకేనా. నాకు ఒక్క ఫీల్డ్ చూపించండి, మీరు 2 లేనిది ఏదైనా జర్నీ ఉందా? అన్నిట్లో ఉంటాయి సార్, అన్నిట్లో ఉంటాయి, ఓకేనా. అంటే దీంట్లో కూడా అలాగే ఉంటుంది, ఓకేనా. బట్ వేరే ఎక్కడ
ఆ సిచ్యువేషన్ వస్తే ఎవరికి వారు హ్యాండిల్ చేసుకోవాల్సింది తప్ప వేరే మార్గం ఉండదు. బట్ దీంట్లో అడిషనల్ గా మీకు సపోర్ట్ చేయడానికి ఎవరైతే బిజినెస్ తీసుకొచ్చారో అప్లైన్ అనే వ్యక్తి మీకు తోడుకుంటారు. అవునా కదా? అప్పటి నుంచి సిస్టమ్ ఉంటుంది. వీఆర్ వెరీ లక్కీ. నాకు చరణ్ సార్, ఇందర్బీర్ సార్ ఉన్నారు. దాంతో మా చీఫ్ ఇంటర్ ఎస్సీ భరల్ గారు ఉన్నారు. ఓకేనా? వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు, విన్నింగ్ టీమ్ అనేది. ఆ సిస్టమ్ ద్వారా మేము పనిచేస్తూ ఉంటాం. అక్కడ టీచింగ్ ట్రైనింగ్ లో ఏదైతే విషయాలు నేర్చుకుంటాం, అట్లా ఫీల్డ్ లో పనిచేసే అనుభవం వస్తుందో అది మనకు ముందుకు తీసుకెళ్తుంటాం అన్నట్టు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కరు లేరు, మీతో పాటు మీ చాలా మంది ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి సార్? చాలా మంచి ప్రశ్న. ఓకేనా? అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఓకేనా, జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకే. మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ లేదు కదా. ఒక 3 to 4 years కెరియర్ లాగా, ఒక జాబ్ లాగా, ఒక స్టూడెంట్ లాగా దీంట్లో పనిచేస్తే, ఓకేనా, తక్కువ టైం లోపల మీరు ఒక లక్షల్లో ఇన్కమ్, మంచి కారు, ఫారెన్ ట్రిప్, ఓకేనా, ఆ తర్వాత మంచి హౌస్ ఫండ్తో ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మీ పిల్లలకు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత జనరేషన్స్ టుగెదర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా. ఓకేనా? డిసడ్వాంటేజ్ దీనికి ఏముందంటే, దీనికి ఇనిషియల్ కాస్ట్ జీరో, ఇన్వెస్ట్మెంట్ జీరో. అది డిసడ్వాంటేజ్. దీనికి 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఉంటే, ఆ పెట్టి జనాలు జాయిన్ చేస్తే దీనికి క్యాజువల్ తీసుకునే కాదు, సీరియస్ గా అది డిసడ్వాంటేజ్ దీనికి. అంటే దీనికి ఏం మనీ లేకపోతేనే అంటే చూస్తలేదు. దీంట్లో ఎవరు బాస్ ఉండరు, ఇక్కడ శాలరీ పే చేయగా ఎవరు మీకు క్వశ్చన్ చేయలేరు. అవునా కదా? బట్ అది యాక్చువల్ గా ఇది ప్రతి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది. అది దీనికి డిసడ్వాంటేజ్ గా మారుతుంది అన్నట్టు. ఎందుకంటే అడిగేవాడు లేడు, పెట్టేది లేదు. మేజర్ డిసడ్వాంటేజ్. అవి రెండు చేంజ్ అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా. అండ్ ఈ ఫీల్డ్ లో మీరు ఎంత మందిని జాయిన్ చేశారు సార్ ఇప్పటిదాకా ప్రెసెంట్? నేను పర్సనల్గా ఒక 20-25 మందిని జాయిన్ చేసి ఉంటా. ఓకేనా? వాళ్ళ లక్షలు టీం ఇప్పుడు లక్షల్లో వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు సార్ టీం? అందరూ ఉంటారు కదా, ఏ ఫీల్డ్ అయినా ఉండరు. అంటే వాళ్ళు ఇష్టం అంటే జనాలు వస్తుంటారు, పోతుంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో పీపుల్ని ఏం మోటివేట్ చేస్తుంది సార్? మనీయా లేకపోతే ఫ్రీడమా? ఓకేనా? చూడండి, ప్రతి వాళ్ళకు సేమ్ ఉండదు. పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఓకేనా? నా పర్సనల్ నా గురించి తీసుకున్నప్పుడు నాకే డ్రీమ్ కోసం నేను పని చేయలేదు. ఓకేనా? నేను పెయిన్ నుంచి బయటపడడానికి బిజినెస్ చేశాను నేను. ఓకేనా? నాకు ఆ టైంలో కార్ కావాలో, డబ్బు కావాలో, ఫారెన్ ట్రిప్ కావాలని చేయలేదు. నేను చేసిన ఓన్లీ జాబ్ నుంచి ఫ్రీ అవ్వాలి. అవునా కదా? నా పర్పస్ డిఫరెంట్గా ఉండే. ఓకేనా? ఇంకొందరికి వాళ్ళకు సొంత ఇల్లు కావచ్చు, ఫారెన్ ట్రిప్ కావచ్చు, మంచి కార్ కావచ్చు. అవునా కదా? ప్రతి వాళ్ళ అవసరం, ప్రతి వాళ్ళ మోటివేటింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఉంటుంది. అవునా కదా? ఎవరి దానికి ఏమంటారు, అవసరం ఏమున్నా, ఎవరో దానికి ఏమంటారు, మోటివేషన్ ఏమున్నా, పని ఒకటే. రీజన్ డిఫరెంట్ కావచ్చు, పని మాత్రం ఒకటే అన్నట్టు. ఓకేనా? కొందరు పెయిన్ నుంచి బయటపడడానికి పనిచేస్తారు, కొంతమంది డ్రీమ్ ని అచీవ్ చేయడానికి పనిచేస్తారు. అంటే పర్సన్ టు పర్సన్ మారుతుంది అది. లైక్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సార్? నాకు తెలిసి బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఇప్పుడు పర్సనల్లీ మాట్లాడుతున్నాము. ఓకేనా? ఇది మార్కెటింగ్ అయిపోయింది, ఫిజికల్ మార్కెటింగ్ అయిపోయింది. ఇదే మనం జూమ్ లో మాట్లాడుతున్నాము, డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. అంటే సింపులే. అంటే క్యాజువల్ గా ఇక్కడ మాట్లాడితే మార్కెటింగ్, అదే ఫోన్ లో లేకపోతే ల్యాప్టాప్ లో మాట్లాడితే డిజిటల్ మార్కెటింగ్ అయిపోతుంది. ఓకేనా? డిజిటల్ ఏముందంటే అంత స్క్రీన్ పైన నడుస్తుంది, ఆన్లైన్ నడుస్తుంది. ఓకేనా? ఫిజికల్ అంటే పర్సన్ టు పర్సన్ కలవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మిక్స్ అయిపోయింది, రెండు కలిపి చేస్తేనే సక్సెస్ ఉంది అన్నట్టు. అంటే వెస్టేజ్ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ మీరు సెల్ చేస్తారు సార్? ఓకే, చూడండి, వెస్టీజ్ అనే కంపెనీ దగ్గర వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. దాదాపుగా 400 లెక్క ప్రొడక్ట్స్ ఉంటాయి డిఫరెంట్ కేటగిరీస్లో. పర్సనల్ కేర్, పర్సనల్ కేర్లో పేస్ట్, బ్రష్, షాంపూస్ లాంటివి అయితే మన హ్యూమన్ బాడీ పైన యూజ్ చేస్తామో అవన్నీ ఇట్ కమ్స్ అండర్ పర్సనల్ కేటగిరీలో వస్తాయి. అవి పర్సనల్ కేర్లో వస్తాయి. హోమ్ కేర్ అంటే ఇంట్లో యూజ్ అయ్యేటి. ఎట్లా మనకు ఫ్లోర్ క్లీనర్ ఉంది, డిష్ క్లీనర్ ఉంది, క్లాత్ క్లీనర్ ఉంది, టాయిలెట్ క్లీనర్ ఉన్నాయి. అన్ని క్లీనర్స్ లాంటివి అవన్నీ కూడా వచ్చేది హోమ్ కేర్లో వస్తాయి. స్కిన్ కేర్ అంటే కాస్మెటిక్స్ ఉంది, కలర్ కాస్మెటిక్స్ ఉంది. లిప్స్టిక్, కాజల్, మస్కరా ఇవన్నీ కూడా మనకేమంటే కలర్ కాస్మెటిక్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఫేస్ పైన క్రీమ్స్ అయినా వాడతాం కదా, అవన్నీ కూడా వచ్చేది స్కిన్ కేర్ ప్రొడక్ట్ లోపల. ఆ తర్వాత హెల్త్ కేర్ ఉన్నాయి. వి హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్ దాంట్ లోపల. ఓకేనా? ఎలాంటి డిషెస్కైనా మనం ఉపయోగపడుతుంది ఇవి. ఓకేనా? ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రివెంటివ్ కింద. అంటాం కదా, ప్రివెంటివ్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ఓకేనా? క్యూర్ ప్రివెంటివ్ కూడా పనిచేస్తుంది,
దానికి ఏమంటారు క్యూర్ అండ్ కేర్ రెండు విధాలు పనిచేస్తున్నాడు. ఓకేనా. నేను ఎక్కడ మొన్న బుక్ చదువుతున్నా అంటే మంచి ఒక టాపిక్ రాశారు ఆయన. ఏంటంటే ఈ రోజు ఎక్కడ చూసినా ఇన్ని హాస్పిటల్ పెరుగుతుంది, మెడికల్ షాపులు పెరిగిపోతుంది. కానీ డీప్గా చూస్తే 95% ఏదైతే డిసీజెస్ హాస్పిటల్కి వెళ్తున్నారో హాస్పిటల్ అవసరం లేదు దానికి. ఓన్లీ 5%కి హాస్పిటల్ అవసరం ఉన్నాయి. ఈరోజు ప్రతిదానికి మనం హాస్పిటల్ డిపెండ్ అవుతున్నాం. చిన్నది ఏమన్నా కానీ హాస్పిటల్. ఎస్, ఏంటంటే మనకి ఇంట్లోనే చాలా మనకు రెమెడీస్ ఉన్నాయి. ఓకేనా. ఆయుర్వేద చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మనం అంతా తయారు చేసేంత సప్లిమెంట్స్, రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మొదలు పెడతాం కాబట్టి ఓకే దీని ద్వారానే మనం రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా మనకి రికవర్ చేసుకోవచ్చు దానికి. ఈ ప్రోడక్ట్స్ అదేవిధంగా అగ్రి కూడా ఉంది మన దగ్గర. ఓకేనా. ఇంకో చాలా పెద్ద సెక్టర్ అది. ఈ రోజు ఇన్ని రోగాల కారణం వచ్చే మళ్ళీ అగ్రికల్చర్. ఎందుకంటే సీడ్ పెట్టినప్పటి నుంచి హార్వెస్టింగ్ ప్రతి స్టేజ్ లో విపరీతమైన ఫర్టిలైజర్స్, అదంతా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అవన్నీ కూడా తెలిసో తెలియక మన పైన హెల్త్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఓకేనా. బస్ ప్రెస్టీజ్ ఒక మంచి అగ్రిని తీసుకొచ్చింది. అవన్నీ ఆర్గానిక్ గా ఉన్నాయి. మీరు సీడింగ్ నుంచి హార్వెస్టింగ్ డిఫరెంట్ స్టేజ్ లో దానికి యూజ్ చేయడం ద్వారా మీ కెమికల్స్ తగ్గించుకుంటూ ఒక లెవెల్ తర్వాత అవసరం లేకుండా ఆర్గానిక్ గా మీరు పంటలను పండించుకొని ఇంకా మంచి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు, మన వాళ్ళని ఇవ్వచ్చు, దేశాన్ని కూడా దీని నుంచి కాపాడుకోవచ్చు. కెమికల్ ఫ్రీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం సేఫా లేకపోతే నార్మల్ అంటారా సార్? వాడడం సేఫ్ అని అంటున్నా ప్రోడక్ట్స్ని. మీరు చెప్పండి, కెమికల్ వాడడం బెటరా, దానికి ఏమంటారు ఆర్గానిక్ వాడడం బెటర్, న్యాచురల్ వాడడం బెటర్? ఆర్గానిక్ బెటర్. న్యాచురల్ బెటర్ కదా, మనం అదే చేస్తున్నాం మనం. ఓకే. అంటే అన్నిట్లో ఆర్గానిక్ ఉంటాయి సార్, కెమికల్స్ దేంట్లో కూడా వాటర్ అంటారా? ఓకేనా. మ్యాక్సిమం అది న్యాచురల్ ఉంటాయి. ఓకే, న్యాచురల్. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమంగా అంటే ఇప్పటిదాకా కంప్లీట్ రాలేదా సార్? లైక్ కెమికల్స్ వాడుతారు మీరు? అవి ఇప్పటిదాకా అయితే మా దృష్టికి అయితే రాలేదు. ఓకేనా. ఎందుకంటే కాంపిటీషన్ భయంకరంగా ఉంది మార్కెట్ లోపల. ఏ కొద్దిగా తప్పు జరిగినా పట్టుకోవడానికి మార్కెట్ లో గందరగోళం చాలా స్కోప్ ఉంది. బట్ స్టిల్ రైట్ నా ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు అంటూ. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే, మంచి మాట తీసేదారు మీరు. ఈ కంపెనీ ఏమంటుందంటే, మీ ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు కంపెనీ సేల్ చేసేటప్పుడు దే ఆర్ గివింగ్ విత్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఓకేనా. మనం కస్టమర్ కలిసాం, మంచి మంచి మాటలు చెప్పాం, బాగా మోటివేట్ చేసాం, ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసాం, డెమోలు చూపించాం, వాళ్ళు తీసుకెళ్లారు, ఇంటికి వాడారు. ఓకేనా. వాళ్ళకి చెప్పినట్టు విన్నట్టు అనిపించలేదు అనుకోండి, అప్పుడు మోసపోయినట్టే కదా వాళ్ళు. అవునా కదా. ఈ కంపెనీ ఏమంటుందంటే, మీరు ఎవరిని నమ్మొద్దు, తీసుకెళ్ళండి, సిల్ ఓపెన్ చేయండి. ఓకేనా. 30 days వరకు ఒక 20-25% యూజ్ చేయండి. మీకు సాటిస్ఫై అయితే ఓకే, లేకపోతే మా ప్రొడక్ట్స్ మాకు రిటర్న్ చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోమంటున్నారు. లాస్ట్ 21 years నుంచి ఇదే మాట మీద ఉన్నారు వాళ్ళు. అంటే ప్రొడక్ట్ లో ఎంత దమ్ ఉంటే, ఎంత క్వాలిటీ ఉంటే కానీ ఆ మాట చెప్పలేరు. అది కూడా కరెక్ట్. అవునా కదా. కాబట్టి ఎలాంటి ఇష్యూ లేకుండా ఈరోజు 9 దేశాల్లో బిజినెస్ నడుస్తుంది. 9 దేశాల్లో. దుబాయ్ లాంటి దేశాల్లో ప్రోడక్ట్ అమ్మడం అంత ఈజీ కాదు. అవునా కదా. ఓకేనా. అక్కడ అన్ని సర్టిఫికేషన్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్టు అది. అండ్ ఈ కంపెనీ టోటల్ ఎన్ని కంట్రీస్ లో ఉన్నాయి? ఇప్పుడు దాదాపు 9 countries విస్తరించింది. 9 countries కి. దుబాయ్ ఉంది, బహ్రెయిన్ ఉంది, థాయిలాండ్ ఉంది. ఓకేనా. చాలా కంట్రీస్ ఉన్నాయి. విజిట్ చేశారు సార్ మీరు? అన్ని విజిట్? నేను ఎక్కడ పోలేదు. నేను స్పెషల్ ఈ బిజినెస్ నా బిజినెస్ 5-6 కంట్రీలో ఉంది, బట్ ఎప్పుడు అవసరం పడలేదు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్స్ కొందరు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నారు, వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ ద్వారా అక్కడ ఎక్స్పాండ్ అయింది. అవసరం పడలేదు. నాది సిస్టమ్ ఉంది, కంపెనీ ఉంది, అది చూసుకుంటుంది అన్నట్టు. ఓకే సార్. ఈ ఇండస్ట్రీలో కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? ఓకే. చూడండి, ప్రపంచంలో కానీ మన ఇండియాలో కానీ మన చుట్టుపక్కల కానీ కామన్ మ్యాన్ ఎక్కువ ఉంటారు. అవును సార్. కామన్ మ్యానే ఎక్కువ ఉంటారు. కదా. ప్రతి వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటుంది. వాళ్ళకు ఒకటి అవకాశాలు లేవు. ఓకేనా. అవకాశాలు ఒకవేళ ఉన్నా, వాళ్ళ టాలెంట్ నాలెడ్జ్ ఉన్నా, డబ్బు లేదు. కాబట్టి లైఫ్ టైం వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర పనిచేయాల్సింది. అవునా కదా. బస్ వెస్టీజ్ లాంటి ప్లాట్ఫామ్ లోపల ఏంటంటే, డబ్బు లేకుండా జాబ్ వదలకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళైతే సాధించాలని అనుకుంటున్నారు, సాధించలేకపోతున్నారు. ఇక్కడ నుంచి ఆ కోల్పోతూనే అన్ని కూడా కోరుకునే అన్ని కూడా పొందే అవకాశం ఇక్కడ నుంచి ఉంది. కాబట్టి నేను భూ ప్రపంచంలో ఇంతకన్నా సింపుల్ అవకాశం ఇంకోటి లేదనుకుంటున్నాను. కానీ మీరు ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ఆ ఫీల్డ్ ఎందుకు చాలా మంది చూస్ చేసుకోరు కదా సార్? అదే బిగ్ ఫాల్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, జనాలకు చిన్నప్పటి నుంచి కూడా
జనాలు కానీ పీపుల్కి కానీ డబ్బు కోసం రెండు విషయాలు క్లియర్ కట్ ఉంది. ఏంటంటే జాబ్ చేస్తే డబ్బు వస్తుంది, షాప్ బిజినెస్ అంటే దాన్ని షాప్ పెట్టాలా, అక్కడ స్టాక్ ఉండాలా, నిలబడ్డా సేల్ చేసి డబ్బు వస్తుంది అనేది. ఇక్కడ రెండు లేవు కాబట్టి నమ్మకం కుదరదు. దట్టు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న ఇండస్ట్రీ ఇది. మీరు 1947-40కి వెళ్ళినప్పుడు అప్పట్లో ఒక సినిమాలో ఒక అమ్మాయిని పంపాలంటే ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు, దానికి చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే కొద్ది చూసి ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ట్రైనింగ్ పంపిస్తున్నారు, అక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది అలాగే ఉంది. రేపటి రోజు జనాలకు క్యూ కడతారు తింటే వల్ల. రేపటి రోజు పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ బిజినెస్ చేయవచ్చు అనే కండిషన్ పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో చాలా కోర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ పైన. రేపటి రోజు ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే చేయవచ్చు అని కండిషన్ పెట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజు ఇంకా ఎస్టాబ్లిష్ లెవెల్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉంది. అయితే ఈజీగా ఉంటుందో పోటీ కూడా లేదు, ఈజీగా ఎక్కడ ఎంట్రీ ఉంటుందో అక్కడే చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఈ జనరేషన్లో యూత్ని ఎలా మోటివేట్ చేస్తారు సార్ మీరు ఈ ఫీల్డ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో? ఓకే, ఇంతకుముందు మీకు ఈ విషయం పైన మనం మాట్లాడడం కూడా ఇక్కడ చూడండి. జనాలకి ఏం కావాలా? చేదే డబ్బులు కావాలా, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలా, వాళ్ళొక డ్రీమ్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి, అవునా కదా? మరి అది ఏది కూడా బయట పాసిబుల్ లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎట్లయితే బయట మనం సాఫ్ట్వేర్లో చూసినప్పుడు హ్యాండ్సమ్ శాలరీలు కనిపిస్తాయి అక్కడ. ఓకేనా? 1 లక్ష రూపాయలు 2 లక్షల శాలరీ తీసుకుంటే దాని వెనక ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత టైం పెట్టాల్సి ఉంటుంది, ఎన్ని ఛాలెంజ్ ఉంటాయి. ఓకేనా? ఒకే దగ్గర కూర్చొని ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మనం చూస్తున్నాం, చాలా టెన్షన్, అవునా కదా? బట్ ద సేమ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ చూసినప్పుడు ఆడుతూ పాడుతూ జాలీ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇనిషియల్ గా స్ట్రగుల్ ఉంటుంది కాదనని నేను, అవునా కదా? బట్ దానికి తేడా ఏంటంటే జాబ్ కెరియర్ కి ఈ బిజినెస్ కెరియర్ తీసుకున్నప్పుడు జాబ్ లో స్టార్టింగ్ లో ప్రెషర్ ఉండదు, బట్ ఇన్కమ్ పొజిషన్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడ ఏమి లేనప్పుడు ప్రెషర్, ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, బట్ బిజినెస్ పెరిగే కొద్దీ ఫ్రీ అవుతుంటారు. మేజర్ డిఫరెన్స్. ఓకే, దీనిలో ఒక కెరీర్ లాగా చూస్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఎస్టాబ్లిష్ కావచ్చు దీనికి. అంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి సార్ యూత్ కి కెరియర్ బిల్డ్ లో? అంటే ఏదన్నా సాధించాలి అని తపన ఉంటే ఎవరైనా ముందుకెళ్ళొచ్చు, అవునా కదా? లేదు పేరెంట్స్ పైన డిపెండ్ అవుతాను, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం, ఓకేనా, లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే సాధ్యపడకపోవచ్చు. ఇప్పుడు మనం జాలీగా ఎంజాయ్ చేస్తే రేపు లైఫ్ టైం కష్టపడాల్సిందే. ఇప్పుడు కొంచెం కష్టపడితే లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర బాబు ఉన్నాడు, 21 years ఏజ్. వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ మొదలు పెట్టారు, ఆయన గ్రాడ్యుయేషన్ చేసుకుంటే బిజినెస్ వచ్చారు. నౌ హి ఈస్ మేకింగ్ మోర్ దెన్ 3 lakhs ఇన్కమ్. ఢిల్లీలో ఒక బాబు ఉన్నాడు, ఒక పర్సన్, ఆయన బీఎస్సీ చదువుకుంటూ ఈ బిజినెస్ వచ్చారు. శివం గోస్వామి పేరు అనుకుంటాను నేను. ఓకేనా? బీఎస్సీ అయిపోయే లోపు he is making 4 to 5 lakhs income. Now he is making more than 8-10 lakhs income. He is driving Mercedes Benz car. ఎన్ని రోజులు జాబ్ చేస్తే అది సాధ్యపడుతుంది. ఎన్నో ఇయర్స్ చేయాలి సార్, రిటైర్మెంట్ అయినా కూడా సాధ్యపడకపోవచ్చు. చాలా మంది ఉన్నారు 50,000 లక్షలు చూడకుండా రిటైర్మెంట్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా సింపుల్ గా సంపాదిస్తున్నారు, బట్ వర్క్ చేయాల్సిందే, చేయకుండా మాత్రం ఏమీ రాదు. ఓకే. అండ్ మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి సార్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద? ఓకే, నిజంగా మీకేమన్నా సాధించాలని తపన ఉండి, ఓకేనా, ఒకవేళ వాళ్ళు మీరు వర్కింగ్ ఉంటే, ఓకేనా, ఒకసారి లెక్కేసుకోండి ఇప్పటిదాకా ఏం చేశారు, ఏం వస్తుంది. మీరు చేస్తున్న పని ప్రపంచంలో కొత్త పనేం కాదు, ఇప్పటిదాకా మీరు చేస్తున్న చాలా మంది చేశారు. ఓకేనా? వాళ్ళ 60 ఏజ్ లోపల వాళ్ళు ఏం సాధించారు ఒకసారి చూడండి. అదే మీకు కావాలనుకుంటే అది కంటిన్యూ చేయొచ్చు. అలా వద్దు నాకు తక్కువ ఏజ్ లో అవన్నీ కావాలనుకున్నప్పుడు వెస్టేజ్ కి మించింది ఇంకోటి లేదు. ఓకే, అంటే మీకు షార్ట్ టర్మ్ లో కావాలంటే వెస్టేజ్, లాంగ్ టర్మ్ లో కావాలంటే బయట ఫీల్డ్స్. అండ్ మీ సక్సెస్ ఫార్ములా చెప్పండి సార్ ఒక్క లైన్ లో. నాలెడ్జ్ తీసుకొని, ఓకేనా, కన్సిస్టెంట్ గా ఆ పని చేసుకుంటూ 10 మందికి ఈ పని నేర్పిస్తే సక్సెస్ అయిపోయినట్టే. అంతేనా? సింపుల్. ఒక్క మాటలు చెప్పాలంటే పని నేర్చుకోవాలి, పని చేయాలి, 10 మందికి నేర్పియాలి. ఈ సీక్వెన్స్ ఫాలో అవుతే సక్సెస్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ మా వ్యూవర్స్ కూడా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇట్లా ఉంది, సో ఇంత ఈజీగా ఎంటర్ అవ్వడం అని కూడా వాళ్ళు అనుకుంటారు. సో థ్యాంక్ యూ సార్ మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు. ఓకే, బట్ నేను ఒక 2 విషయాలు నేను యాడ్ చేయదలిచాను నేను. ఓకేనా? విషయం ఏంటంటే ఈరోజు మొత్తం ప్రపంచంలో ఇండియా యంగ్ జనరేషన్, ఓకేనా, మంచి యంగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఓకేలా? అదే దేశానికే
చాలా ప్లస్ పాయింట్ కూడా మైనస్ పాయింట్ కూడా. ఓకేనా. మైనస్ పాయింట్ ఎందుకు అంటే ఇంత జనాభా ఉండి ఇంత యూత్ ఉన్నప్పుడు సరైన అవకాశాలు లేకపోతే తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆ దేశం నష్టం జరుగుతుంది. రైట్ వాళ్ళకు ఒక దారి చూపించగలిగి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కలిగించినప్పుడు వాళ్ళు దేశానికి చాలా పెద్ద ముఖలాగా నిలిచే అవకాశం ఉంది. ఓకేనా. చాలా మంది ఈరోజు జాబ్కి ఇష్టపడట్లేదు, చాలా మంది యూత్ అంతా సెల్ఫ్ ఏదైనా చేయాలని కోరిక ఉంది, స్టార్ట్అప్స్ బాగా మొగ్గు చూపుతున్నారు. బట్ వెస్టీజ్ లాంటి కంపెనీ మీ లైఫ్లో వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఒక స్టార్ట్అప్ లాగా ఒక కెరీర్ లాగా చూస్ చేస్తే మీ సొంతంగా బిజినెస్ని డెవలప్ చేసి ఒకళ్ళపైన ఆధారపడి జాబ్ కోసం చూడకుండా 10 మందికి జాబ్ ఇచ్చినట్టు 10 మందికి అవకాశాలు ఇచ్చేవాళ్ళు అవుతారు. ఓకేనా. ఈరోజు ఇండియాలో దాదాపుగా 21,000 crores టర్నోవర్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్. బై 2035 కల్లా ఇది 1,00,000 కోట్లు దాటుతుంది. ఓకేనా. అపారమైన అవకాశం ఉంది, చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. దీంట్లో ఈరోజు యూత్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక కెరీర్ లాగా బిల్డ్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు, వాళ్ళు అనుకుని పొందే అవకాశం ఉంటుంది. దానికోసం మేము మా టీం 6 నిమిషాలు కష్టపడుతున్నాం, జనాల్ని హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా. ఎవరైనా రీచ్ అవ్వాలనుకుంటే వాళ్ళు రీచ్ అవ్వచ్చు. ఓకేనా. ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9949530123. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి నాకు కలిసిన ఓకేనా వి విల్ డూ 100% జస్టిస్ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. అండ్ మా ఛానల్ గురించి మీరు కొన్ని వర్డ్స్ చెప్తే. షూర్గా. ఓకేనా. మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకేనా. ఓకేనా. దీని ద్వారా చాలా మంది వ్యూవర్స్కి ఈ పాడ్కాస్ట్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. దాంట్లో ఎవరైతే ఏదైనా చేయాలి ముందుకు వెళ్ళాలి అనే ఒక అవకాశం ఉండి ఆశ ఉండి వాళ్ళు ఎవరైనా వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఒక మంచి ఐ ఓపెనర్ అవ్వచ్చు, వాళ్ళకి డోర్ ఓపెనింగ్ అవుతుంది. వాళ్ళ కెరీర్ని ఫుల్ఫిల్ చేయడానికి మీ ఛానల్ ద్వారా వాళ్ళకు మంచి అవకాశం కలిసిన వాళ్ళకు ఒక అదృష్టం లాగా మీరు మారవచ్చు వాళ్ళకు. ఓకేనా. మా ఇద్దరు ఉద్దేశం అదే ఏంటంటే చాలా మందికి ఉపయోగపడాలా, మంచి పని చేయాలని. ఓకేనా. ఇది 100% రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాను నేను మీ ద్వారా. థ్యాంక్ యూ. ఇక్కడ మాకు పిలిచినందుకు, మాతో మాట్లాడేందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఓకేనా. థ్యాంక్స్. సో మీకు ఈ పోడ్కాస్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.